Garuda Express, an international courier service. నల్లధనం అవినీతిపై తీవ్ర స్థాయిలో యుద్ధానికి దిగిన ప్రధానమంత్రి మోడీ తాజాగా బినామీ ఆస్తులపై దృష్టి సారించారు. రెవెన్యూ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో జరిగిన ఒక సమావేశంలో బినామీ ఆస్తులపై విరుచుకుపడాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్టు తెలిసింది. ప్రభుత్వం కొద్ది కాల క్రితమే బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని కూడా అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్లన్నీ ఓ కార్యక్రమానికి రెట్టించిన ఉత్సాహంతో అమలు చేయాల్సిందిగా ఐటీ అధికారులకు ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది. బినామీ ఆస్తులున్న ఆసాముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని అధికారులను మోడీ కఠినంగా ఆదేశించారు. ఈ విషయంలో వేగం పెంచాలని కూడా ఆయన సూచించారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద 140 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ చట్టం కింద నేరం రుజువైతే 7 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్షతో పాటు ఆస్తి విలువలో 25% జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అసైన్మెంట్ను తొందరగా ప్రవేశపెట్టాలని ఐటీ అధికారులను ఆదేశించడంతో పాటు పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా మోడీ ఆదేశించినట్టు సమాచారం. భారీగా పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య, పెద్ద నోట్ల రద్దు, నల్లధనంపై తీవ్రస్థాయిలో ఎక్కుపెట్టిన యుద్ధంతో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఇప్పుడు రోజురోజుకు పెరుగుతుంది. కొత్తగా 95 లక్షల మంది పన్ను రిటర్ను దాఖలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే పన్ను పరిధిలో ఉన్నారు. దీన్ని విస్తరించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.